స్వతంత్రంగా జీవించే అవకాశాలున్నా బానిసగా బ్రతికే వాడికంటే స్వతంత్ర భావాలుండే బానిస బ్రతుకు మేలు. శ్రమ ప్రతి విషయాన్ని తేలికపరుస్తుంది. సోమరితనం అన్ని పనులను కష్టంగా మారుస్తుంది. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయటం కాకూడదు, దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి. గొప్ప పనులను చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. చీకటిలో దారి వెతకటం, ఎడారిలో నీరు వెతకటం, విశ్వాసం లేని వారి మనసులో నమ్మకం కోల్పోవటం చాలా కష్టం. చేయటానికి ఒక పని, ప్రేమించటానికి ఒక వ్యక్తి, జీవించటానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. ఆలస్యం చేయటం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. నీ బాధలు వద్దని, నీ విజయాలు మాత్రమే కావాలనుకునే స్త్రీని నీ భార్యగా అస్సలు చేసుకోవద్దు. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చినా చెదిరిపోతారు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకమంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం. ఒంటరితనాన్ని అలవాటుగా చేసుకో. మనం చేసే గొప్ప గొప్ప యుద్ధాలలో ఎవరూ వెంట ఉండరు. కళ్ళలో వచ్చే కన్నీరు, కడుపులో పెట్టే ఆకలి ఒక మనిషి మారటానికి చాలా ముఖ్యమైనవి. ఒక్కోసారి నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాడిని చేయలేకపోయినా నిన్ను మాత్రం ఎవ్వరి ముందు చెయ్యి చాచనివ్వదు.